దివ్య పూజా బలులను సమర్పించిన వారు, దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువులు, కన్యాశ్రీల మంచి ఆరోగ్యము, దేవుని సంరక్షణ, అభిషేకం కొరకు రవీందర్ చే వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబ సమస్యల నుంచి విడుదల, కుమార్తె వివాహము, పిల్లల భవిష్యత్తు, కుటుంబం ఆత్మీయంగా ఎదుగునట్లుగా, దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగునట్లుగా జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, ప్రతి కుటుంబం ఆశీర్వాదములతో నింపబడినట్లుగా, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యము మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి ఆత్మశాంతి కొరకు దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, దైవాశీర్వాదం కొరకు ఎం షోరీలు ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, ఒక వ్యక్తి తలంపులు నెరవేరాలని తోమాస్ రెడ్డి రెజినమ్మ మంచి ఆరోగ్యము మరియు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఎడ్విన్ చే వ్యాపారంలో అభివృద్ధి, మక్కెన శౌరయ్య ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు సుచరిత, అల్లం మర్రెడ్డి, లూద్దుమేరి, అర్పణ కుటుంబం కృతజ్ఞతగా, ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగా, మాణిక్యరావు పద్మ కుటుంబం కృతజ్ఞతగా, దివ్య దీపక్ మంచి చదువులు, ఆరోగ్యము, భవిష్యత్తు, ఆర్థికాభివృద్ధి, నూతన గృహ నిర్మాణం త్వరగా పూర్తి అవ్వాలని, గంటా తెరేజా కుటుంబం కృతజ్ఞతగా, ఉజ్వల సాత్విక మంచి ఆరోగ్యము, చదువులు మరియు బంగారు భవిష్యత్తు కొరకు, ఓక్ యూనిసెక్స్ సలూమ్ అభివృద్ధి కొరకు, మేకప్ ఈవెంట్స్ వచ్చినట్లుగా, స్వంత గృహ విషయంలో ప్రభు చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా, కుటుంబం బంధకాల నుంచి విడుదల, జైపాల్ రెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా, ఫాతిమా మేరీ, హృత్విక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, ఆదూరి జోసెఫ్ రెడ్డికి పెద్ద ప్రేగు క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత, యశ్వంత్ మారు మనస్సు, చదువులు, జ్ఞానము మరియు వెంకటేశ్వరరావు గృహ నిర్మాణం త్వరగా పూర్తి అగినట్లుగా, యాంథనీ పాల్ లివర్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత, దమ్మాలపాటి రమేష్ ఆత్మశాంతి కొరకు ఆత్మ పరలోకం చేరున్నట్లుగా, కుటుంబ సభ్యులకు ప్రభు ఓదార్పు దయచేయాలని, అమర్నాథ్ కుటుంబం శుద్ధీకరింపబడినట్లుగా, సతీష్ కోటికి క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత, సిస్టర్ ఇగ్నేషియా ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు ఎస్ వినోద్ కుమార్ కుటుంబం, మరియగ్రహం కుటుంబంలో మరణించిన వారి మరియు ఉత్తరించు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు, లుద్దుమేరీ ఆత్మశాంతి కొరకు ఆత్మ పరలోకం చేరినట్లుగా, సల్బిన్ల జాజిరెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు జసంత, మంజుల మరియు కరుణ. ప్రభు, మేము నీ దేవళమున నీ ప్రేమను కనుకొండిమి. నీ కీర్తవలే నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలిద్దువు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మరి యొక్క ఆదివారములోకి, సామాన్య కాలములు 14వ ఆదివారములోకి మనమందరము వచ్చి ఉన్నాము. ప్రియులారా, ఈరోజు పఠనాలన్నిటిలో కూడా యేసు ప్రభు దేవుడైన యాహోవే మనతో చెప్తున్న విషయం ఏమిటండి? మనం బోధనములు మనము ప్రకటించినప్పుడు, సువార్త బోధనములు ఇతరులకు పంచుకోనప్పుడు మనం ఎదుర్కొన్న సవాళ్ళను గురించి ఈరోజు మనము పఠనాలన్నిటిలో మనము చూడవచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పఠనము యెషయా ప్రవక్త గ్రంథమును తీసుకునబడినది. బాబిలోనులో చేర సమయమున ఇశ్రాయేలు ప్రజలు అనుభవించిన వేదనలు, బాధల గురించి యెషయా ప్రవక్తగా చెప్తున్నారు. ఈ బాబిలోను ప్రవాసులు తిరిగి యెరూషలేం నగరములోకి చేరుతుండగా వారిని ఓదార్పిస్తున్న ఒక యెషయా ప్రవక్తగా, మళ్ళీ ఆ కోల్పోయినటువంటి ఆ యెరూషలేం నగరాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి అని చెప్పి వారినే ప్రోత్సాహిస్తున్నాడు. అదేవిధంగా దేవుడు మీ తోడుగా నిలబడుతున్నారని ఒక గొప్ప ఓదార్పు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు ఒసుగుతున్నాని బాగా అని ఈరోజు మనం మొదటి పఠనం ద్వారా మనం వినబోతున్నాం. ప్రేమనుడి సహోదరి సహోదరులారా, ఈరోజు రెండో పఠనం పుణ్యత పౌలు గారు గలతీయ గారికి రాసిన లేఖనం నుంచి తీసుకునబడినది. ప్రేమనుడి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రేమనుడి సహోదరి సహోదరులారా, పౌలు గారు ఏమంటున్నారండి? క్రైస్తవ జీవితం అనేటువంటిది అది ఒక కొత్త ఊనికి అని పౌలు గారు గలతీయుల క్రైస్తవ సమాజానికి మరియు మనకు ఉపదేశిస్తున్నాడు. ప్రియులారా, అంటే మనం చేసే లేదా చెప్పే ప్రతిదాని క్రీస్తులాగా మనము మారడం అని ఈరోజు వచనం మనకు పలుకుతుంది. పౌలు వారికి వివరిస్తుండు, తాను చాలా బాధపడవలసి వచ్చినప్పటికీ అనారోగ్యం, కోరాడ దెబ్బలు మరియు రాళ్లతో కొట్టడం అతను తన శరీరంపై క్రీస్తు అభిరుచి యొక్క గుర్తులు కలిగి ఉన్నాడు అని ఈరోజు గలతీయ సంఘానికి చెప్తున్నారు. అవను సువార్త కోసం పనిచేయనప్పుడు పౌలు గారు అనుభవించిన గాయములు, దెబ్బల గురించి ఈరోజు రెండవ పఠన ద్వారా మనము వినబోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సువిశేష పఠనం మనకు అందరికీ సుపరిచితమైనటువంటి భాగం. అది ఏమిటండి ప్రియులారా? యేసు ప్రభు 72 శిష్యులని వివిధ ప్రాంతాలకు పంపిస్తున్నారు. సువిశేష పరిచర్య కోసం, సువార్త పరిచర్య కోసం. సువార్త పరిచర్య వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు, వారి పరిచర్య కొనసాగిస్తున్నప్పుడు వారు అనుభవించిన పోతున్న సవాళ్ళను గురించి, వారు ఎదుర్కొనవలసిన బాధలలో, హింసలను గురించి యేసు ప్రభు ముందుగానే వారికి తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అంటున్నారంటే, మీరు ఒక ఇంటికి వెళుతున్నప్పుడు మొట్టమొదటిగా ఆ ఇంటి వారికి సమాధానం మీకు కలుగునుగాక అని చెప్పి వారికి సువార్తను గురించి ప్రకటించండి అని చెప్తున్నారు. అదేవిధంగా మీరు పోయే స్థలములు ఆ యొక్క సమాధానం, ఆ యొక్క సువార్తన ఆలగించలేక చాలామంది ఉన్నారు, తిరస్కరిస్తున్న వారు ఉన్నారు. ఎవరైతే ఈ వచనాన్ని, ఈ సువార్తని తిరస్కరిస్తున్నారో ఆ యొక్క ఆ పాద దుమ్ములు కూడా అక్కడ పడేసి మీరు ఆ ఇంటి నుంచి మీరు బయటికి రా అని యేసు ప్రభు కొన్ని నిర్దేశాలు ఇస్తున్న భాగాన్ని మనము మంచిగా మనము ఈరోజు సువిశేష పఠనములు మనం చదువుతున్నటువంటి సహోదరి సహోదరులారా, ఆనాడు
యేసుక్రీస్తు కొన్ని ప్రాంతములు వెళ్ళలేకపోయాము. ఆ ప్రాంతములకు శిష్యులని పిలిచి 72 శిష్యులని పంపిస్తున్నారు. ఈరోజు సువిశేష వేళ చేయడానికి, సువిశేషమని ఆ పరిచయం చేయడానికి దేవుడు మనల్నే ఈరోజు ఆహ్వానిస్తున్నారు. బ్రహ్మనుడి సహోదరి సహోదరులరా, ఆ యేసుప్రభుని యొక్క పిలుపుకు మనము సిద్ధంగా ఉన్నామా? ఈరోజు ప్రార్థించుదాం, మనము హృదయ పరిశీలన చేద్దాం. యేసుప్రభు మనకు ఒసగుతున్న ఆ ఒక పిలుపు వాస్తవంగా ఆ యేసు దేవుని యొక్క పిలుపు అనుసరించి మనము ఈ సువిశేష పని, సువార్త పరిచర్యం చేస్తున్నామా అని హృదయ పరిశీలన చేసి ఈ పరిశుద్ధమైనటువంటి ఈ పూజలో మనం అందరము కూడా పాల్గొందాం. ఒకసారి మనము కూడా కన్నులు మూసుకొని చేతులంటూ జోడించి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మీ చెప్పిన మాట ప్రకారం జీవించడానికి విఫలమయ్యే సందర్భాలు బట్టి క్షమాపణ వేడుకున్నాను ప్రభువా. ప్రభువా, నా పాపములు, నా పొరపాట్లన్నిటినీ కూడా క్షమించమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. కరుణామయుడైన యేసు ప్రభు, మమ్మ కరుణింపుమయ్యా. మీ కరుణ ద్వారా, మీ జ్వాల ద్వారా నన్ను కడగండి ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం నాకు వసగండి ప్రభువా. పరిశుద్ధమైనటువంటి ఈ పూజవేళలో యోగిరీతిలో పాల్గొనడానికి నన్ను సిద్ధపరచండి ప్రభువా అని చెప్పి ఆ ప్రభు యేసు నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనొచ్చున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మనమందరం కలిసి చాలా సంతోషంగా ఆనందంగా ఈ మహిమని ప్రకటించుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిది అయిన సర్వేశ్వర, నిన్ను పొగుడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిది యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితి అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధమైన
శిలవ మరణము ద్వారా విమోచించితివి. పాపమునెడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతో పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను యెరూషలేము మీదికి శాంతిని నది వలె పారింతును. మొదటి పఠనము యెషయా గ్రంథము అధ్యాయం 66 పరిశుద్ధ వచనంలో 10వ వచనం నుండి 14వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము అధ్యాయం 66 పరిశుద్ధ వచనంలో 10వ వచనం నుండి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరంను చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వం ఆ పురంను చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు, మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి ధాన్యం గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. జాతుల సంపదలను పొంగి పొరలు కాలువ వలె ఆ నగరం మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికెత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యం జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువైన నేను నా సేవకులను ఆదుకొందును, నా విరోధులకు మాత్రము నా ఆగ్రహంను ప్రదర్శింతును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రలను ధరించి ఉన్నాను. రెండవ పఠనము పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14 నుండి 18 వరకు వచనములు. సహోదరులారా, నా మటుకు నేను మరి ఇతరములైన దేనియందును కాక మన ప్రభువు యేసుక్రీస్తు సిలువ యందు మాత్రమే గొప్పగా చెప్పుకుందును. ఏలయనా ఆయన సిలువ మూలముననే నాకు ఈ లోకము, నేను ఈ లోకమునకు సిలువ వేయబడితిమి. ఎవడైనను సున్నతి పొందినా లేదా అను విషయము అనవసరము. ముఖ్యమైన విషయము ఏమనగా అతడు నూతన సృష్టి అగుటయే. ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము కనికరము తోడగునుగాక. దేవుని ఇశ్రాయేలీయులకును అవి లభించునుగాక. ఇక మీదట ఎవ్వడను నన్ను బాధింపకుండునుగాక. ఏలయనా నా శరీరము పైన నేను యేసు యొక్క ముద్రలను ధరించి ఉన్నాను. సహోదరులారా, మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క కృప మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా
బాధలలోన వ్యాధులలోన సుఖములోన దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు. తన కరుణను కురిపిస్తుంటాడు. తల్లి వలె నన్ను ప్రేమిస్తుంటాడు. తండ్రి వలె నన్ను పోషిస్తుంటాడు. ఉన్నగా ఉంటాడు, ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు. తన ప్రేమతో లాలిస్తుంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము వచన భాగము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మరియు 17వ వచనం నుంచి 20వ వచనం వరకు. గోస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 10 verses 1 to 12 and 17 to 20. ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరిని చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పండ విస్తారము కాని పనివారు తక్కువ కనుక తన పండ పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్ల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలైనను సంజీనైనను పాదరక్షకులైనను తీసుకొని పోరాడు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతిగా కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటివారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడగు గదా. మీరు ఇల్లిల్లు తిరుగురాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించుచున్నప్పుడు ప్రజలు మేము ఆహ్వానించి మీ ముందు పెట్టున్నదందో దానిని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చిదినది చెప్పుడు. కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మేము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ విధులలోనికి వెళ్ళి మా కాలుకు అంటిన మీ పట్టణ మందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటని దులిపి వేయుచున్నాము. ఆయనను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణపు గది కండే సోదామ పట్టణపు గది ఓర్పదగినదిగా ఉండనని మీతో చెప్పుచున్నాను. అయ్యో కోరాజు పూరమా నీకు అనర్థము, అయ్యో బెత్సయిద పూరమా నీకు అనర్థము. మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో
చెయ్యబడిన ఎడల ఆ పట్టణ వాసులు ఎప్పుడో పశ్చాత్తపడుచు గోనె పట్టులు ధరించి బూడిద పూసుకొని ఉండేటివారే. కానీ తీర్పు దినమున మీ గది కంటే తూరు సీదోనులా గది ఓర్పు దగినదిగా ఉండును. ఓ కఫర్నాపురమా, నీవు ఆకాశమును అండదలచిదవా, నీవు పాతాళమునకు పడద్రోయబడదువు. మీ మాట ఆలగించువాడు నా మాటలను ఆలగించును. మిమ్ము నిరాకరించువాడు నన్నును నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అని పలికెను. ఆ దెబ్బతిదురు తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. అందుకు యేసు, సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడిపోవుట కాశితిని. నేను మీకు పాములను తేలును నలగా త్రొట్టుకును, శత్రువు బలమును అనగా త్రొక్కుటకును అధికారమును ఇచ్చితిని. అవి ఏవియు మీకు హాని చెయ్యి జాలవు. దుష్టాత్ములు మీకు వశమగు చున్నవని ఆనందింపగా మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవి, ఆనందింపుడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, శాంతి కలిగిన యేసు ప్రభు మాకు శాంతి ఒసగడానికి పరలోకం నుంచి భూలోకముకు వచ్చినది. మామూలుగా శాంతి ఇచ్చి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించడం మాత్రం కాదు, మనకు సదా సర్వదా మనతో కలిసి ఉండడానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. చూడండి సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్త పఠనములు ఎంతో గొప్ప వచనం దేవుడు మనకు ఇస్తున్నారు. మీకు తెలుసా, ఒక వచన భాగం నేను చదువుతున్నా మీకు. లూకా సువార్త 10వ అధ్యాయము 6-7 వచనం చదివినప్పుడు ఆ ప్రభు అయిన యేసు ప్రభు మాకు ఒక సవాలు ఇస్తున్నారు. ఏంటిది అది? చదివి సర్వదా లూకా 10 లూకా సువార్త 10వ అధ్యాయం 6-7 వచనములు. శాంతికముడు అచట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా మనమందరము కోరుకున్నది మన జీవితములు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితములు, మన కుటుంబ జీవితములు అందరూ శాంతి సమాధానంతో ఉండడానికి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగా మనము జీవించినప్పుడు మాత్రమే ఎదురి పట్ల ప్రేమ చూపించగలుగుతారు. మనకు ఎదురి పట్ల విశ్వాసం కలిగిన జీవితం జీవించగలుగును. పరస్పరం అండర్స్టాండింగ్లో అర్థం చేసుకునే ఒక జీవితం. భార్య భర్తలు ఎంతో మంచి అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్ లేకుండా, అర్థహేని ఉള്ള పదాలు యూజ్ చేయకుండా ఉపయోగించకుండా అందరూ ఇతరుని పరస్పరం అర్థం చేసుకొని జీవించడం అంటే మనకి ఏం కావాలి? ఒక శాంతి కలిగిన, ఒక సమాధానం కలిగిన ఒక గొప్ప జీవితం మనకు కావాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ శాంతిని మనం మార్కెట్కి వెళ్ళి డబ్బులు ఒక 50,000 రూపాయలు, 1 లక్ష రూపాయలు మనం ఇస్తే ఆ శాంతి సమాధానం వాళ్ళు ఇస్తారా? ఒక కేజీ మీకు శాంతి ఇస్తాను, 2 కేజీ శాంతి ఇస్తాను అని చెప్పి వాళ్ళు ఇస్తారు? అట్లా ఎవరు అసలు శాంతి ఎవరు ఇస్తారు? శాంతి దాదనైన యేసు ప్రభు మనకు ఇస్తారు. హల్లెలూయా. అదే ఆయననే తిరగాలి, ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూడనప్పుడు, ఆయన మాట అనుసరించినప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటించి జీవించినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో మనము ఏమని అనుభవించాము? అనుభవిస్తుంది
శాంతి సమాధానం మేము అనుభవించబడి సహోదరి సహోదరులారా. అందువలన ఈరోజు యేసు ప్రభు మొట్టమొదటిగా చెప్పిన వాక్యమే అదే. నేను ఎంతమందిని వివిధ ప్రాంతములకు యేసు ప్రభు పంపిస్తున్నారు? 72 మందిని పంపిస్తున్నారు. మనకందరికీ తెలుసు. సువిశేష పఠనములు మనం చదివినప్పుడు మనకందరికీ తెలుసు. అది చాలా క్లారిటీగా చెప్తున్నారు. అది ఎందుకు? అది అది తాను ప్రాంతములకు వారిని ఇద్దరిన చొప్పున ముందుగా పంపెను. ఎందుకు ముందుగా పంపు అంటే యేసు స్వయముగా ఆ ప్రదేశములకు వెళ్ళవలసినది. కానీ యేసుప్రభుని దగ్గర టైం ఉందా, సమయం ఉందా? ఆ వివిధ ప్రాంతములకు వెళ్ళి దేవుని యొక్క ఆ వచనం ఇతరులకు బోధించడానికి, ప్రకటించడానికి, దేవుని యొక్క రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తనం ఉంది, సువార్తలో మీరు విశ్వసించండి అని చెప్పడానికి యేసుప్రభుని ఎక్కువ సమయం లేదు. అందుకే యేసు ముందుగానే ఆ 72 శిష్యులను పిలిచి ఆ యేసు పోవలసిన ఆ ప్రదేశాలకు పంపిస్తున్నారు. మీరు ఇక్కడ వెళ్ళండి, మీరు ఇక్కడ వెళ్ళండి అని చెప్పి ఇద్దరు పంపిస్తున్నారు. వెళ్ళిపోయినప్పుడు కొన్ని నిర్దేశాలు కూడా యేసు ప్రభు వారికి ఇస్తున్న బాగాని. ఇప్పుడు మొట్టమొదటిగా యేసు ప్రభు ఏం చెప్తున్నారు? వారితో చెప్తున్న ఒక మాట ఉండేది. అదేంటి? ఎవరైనా ఇంటికి మీరు ప్రవేశించినప్పుడు మీరు ఏం చేయాలి? మీకు శాంతి కలిగిన గాక అని చెప్పాలి. ఫాదర్స్, సిస్టర్స్, మేము కూడా కొన్నిసార్లు మర్చిపోతున్నాం. నీ శాంతి కలుగును గాక మొట్టమొదటికి మేమేం చేస్తున్నాను? ప్రైజ్ ది లార్డ్ అని చెప్తున్నారు. అది కూడా మంచిది. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పారు. ఒక శాంతి. అది మనము పాతకాలంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మన హీబ్రూ ఇశ్రాయేలు ప్రజలు ఒక్కొక్కరిని కలుస్తున్నప్పుడు మనము గుడ్ మార్నింగ్ ఫాదర్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫాదర్ అని చెప్పినలాగా షాలోమ్ అని చెప్పి వారిని అభిసంబోధన చేస్తున్నారు. అలాగా మనం కూడా ఎవరికైనా గుడ్ మార్నింగ్ అని చెప్పి, అలాగే షాలోమ్, మీకు శాంతి కలుగునుగాక, మీ ఇంటికి శుభదినం నేర్పిస్తున్నాను అని చెప్పి వారిని మనకు మంచి రీతిలో మాట్లాడాలి. మన మాటల ద్వారా ఆటోమేటిక్గా వారి జీవితములు శాంతి వస్తుంది. మీ గర్వంతో మీరు ఏదైనా లోపల దేశ్యం, పగ ఇవన్నీ తీసుకొని మీరు వాళ్ళ దగ్గరికి మాట్లాడుతున్నప్పుడు వారికి ఈ సమాధానం, ఈ శాంతి వారి కుటుంబములు వస్తుందా? రాదు. కానీ ప్రేమతో ఆ యేసు నీకొసగిన ఆ శాంతి, యేసు ప్రభు మీకు ఇచ్చిన ఆ సమాధానం, సంతోషంగా ప్రేమ కలిగి ఏమీ లేకుండా మంచిగా మీరు ఆ ఇంటి వారికి మీరు ఒసగుతున్నప్పుడు, ఆ శాంతి మీకు కలుగునుగా అని చెప్తున్నప్పుడు దేవుడు వారికి ఏమిస్తారు? మీ ద్వారానే వారికి శాంతి ఇస్తారు అని దేవుడు పలుకుతున్నారు. మరి మనం ఏమనుకుంటున్నాం? మనం ఇప్పుడు చాలా ప్రదేశాలలో యుద్ధం జరుగుతుంది. ఇప్పుడే మనము ఒక పెద్ద యుద్ధం, ఇశ్రాయేలు ఇజ్రాయేలు ఇంకొక దేశము కలిసి ఇరాన్, ఇస్రాయేలు ఇరాన్ దేశములు ఇప్పుడే అయిపోయింది యుద్ధం. కానీ మనం ఏం చేయాలి? ఆ ఎడలు శాంతి ఉండాలి అని ప్రార్థిస్తున్నాము. అది నిజమైనటువంటి శాంతి, అదే నిజమైనటువంటి ప్రేమ, అది నిజమైనటువంటి సమాధానం? అది కాదండి. అది ఓకే, సమాధానంగా జీవించాలి. దానికంటే ఎక్కువ శాంతి ఏమిటండి? ఇప్పుడు సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి శాంతి జీవితం, ఓకే, మీరు నిజమైనటువంటి యొక్క జీవితము జీవించి యేసు ప్రభుని యొక్క ఆశీర్వాదం పొందడమే. మీరు మీ నిజమైనటువంటి యొక్క కళంకం లేనటువంటి యొక్క జీవితం జీవించినప్పుడు, పాపరహితమైనటువంటి జీవితం జీవించినప్పుడు యేసు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. అదే నిజమైనటువంటి శాంతి. ఇంకా రెండవది సహోదరి సహోదర, సజీవుడైన దేవుని సన్నిధిలో జీవితం యొక్క పరిపూర్ణత జీవించాలి. ఎవరితో కలిసి జీవించాలి? మనం యేసుతో కలిసి జీవించాలి. ఆ యేసుతో కలిసి జీవించినప్పుడు ఆ శాంతిదాతనైన యేసు ప్రభు మనకు ఏమిస్తారు? శాంతి సమాధానం ఇస్తారు.
ఇంకా మూడవది ఏమిటంటే సహోదరి సహోదరులారా, మానవుల పరస్పర ప్రేమ యొక్క పరిపూర్ణత. యేసుప్రభు ఏం కోరుకున్నారు? దేవుడు ఏం కోరుకున్నారు? పరస్పరం మనం అందరము ప్రేమించి జీవించాలి, గొడవ కలిగి జీవించడం కాదు. మీకు శాంతి కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక, దాని యొక్క అర్థం ఏమిటంటే మీరు జీవించినప్పుడు మీ ఇతరుల పట్ల కోపం కలిగి, అదేవిధంగా ద్వేషముతో ఏదో ఒకటి అసూయ కలిగి మీ జీవించడం కాదు. ఎలా జీవించాలి? యేసుగురు చెప్తున్నారు, ప్రేమ కలిగి ఇతరుల పట్ల క్షమ కలిగి జీవించాలని. అప్పుడే నిజమైనటువంటి ఆ శాంతి మా జీవితంలో మనకు అనుభవించవచ్చు ప్రముఖండి సహోదరి సహోదరులారా. ఇంకా నాలుగది, ఇతరులతో కూడిన సహజములో సంపూర్ణ జీవితం. మనమందరము మానవులే. ఈ మానవులలో ఏకైకమైన ఒక్కరు మాత్రం ఈ భూలోకంలో జీవించా మాత్రం చాలా కాదు. ఈ యొక్క సమాజంలో మనం అందరము కూడా జీవించినప్పుడే మనకు ఏమొస్తుంది? సమాధానం, శాంతి వస్తుంది. బ్రహ్మడి సహోదరి సహోదరులు, ఇంకా చివరికి బ్రహ్మడి సహోదరి, సమాజ సామరస్యం మరియు సంపూర్ణ శ్రేయస్సు. అదే మనం కోరుకున్నది. అదే దేవుడు ఈ శాంతి అని ఆ పదాన్ని నుంచి మనం యేసుప్రభు మనతో చెప్తున్నది. మనం జీవించిన ఈ సొసైటీ, మనం జీవించిన ఈ ఫ్యామిలీ, ఈ కుటుంబము ఎటువంటి కలహం లేకుండా, ఎటువంటి కోపం లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ సమస్య లేకుండా అందరూ కలిసి యేసుక్రీస్తులో జీవించడం. అదే దేవుడు ఈ రోజు నుంచి. అందుకే యేషయ ప్రవర్తగా ఇశ్రాయేలు జనులతో యేసు ప్రభు దేవునితో మాట చెప్తున్నప్పుడు, శుభ సందేశం చెప్తున్నప్పుడు చెప్పండి, మీరందరూ సంతోషించండి అని, సంతోషించండి అని చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఓదార్పిస్తారని. ప్రముఖ సహోదరి సహోదరులారా, మరి ఎందుకంటే ఈ శాంతి మనం ఇవ్వాలంటే, శాంతిని గురించి చెప్పాలంటే మీరు అనుకుంటున్నాం ఇది ఫాదర్స్ మాత్రమే, లేదా సిస్టర్స్, లేదా ఉపదేశాలు మాత్రమే ఏం చేస్తున్నారంటే వచనం ప్రకటించాలి, వారి గురించి మంచి మంచి ఉపదేశాలు చెప్పాలి అని. అది కాదు. యేసుప్రభు ఆ రోజు 70 మందిని పిలిచినప్పుడు ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. నిన్ను కూడా ఆహ్వానిస్తున్నారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. దేనికి పిలుస్తున్నారంటే ఇతరులకు శాంతి అని ఒకవంటి సువార్త బోధించడానికి. ఈ చీకటి నిండిన ఈ లోకములు, ఈ అంధకార శక్తులు నిండిన ఈ లోకములు ఒక వెలుగులాగా, ఒక శాంతి ఇవ్వడానికి మిమ్మల్ని పిలుస్తున్నారని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు సహోదరి సహోదరులారా. అదేవిధంగా ఈ రోజులు యేసుప్రభుని కోసం, దేవిరాజుని కోసం పనిచేయడానికి చాలా తక్కువ మంది మాత్రమే. అందుకే చెప్తున్నారు లూకా సువార్త 10వ అధ్యాయము 2వ వచనములు ఒకసారి మనం చదువుదాం. ఆయన వారితో ఇట్లా, నేను పంట విస్తారము కానీ పనివారు తక్కువ. చాలు అమ్మా. ఇది ఒకవేళ మిషనరీసు చాలా ప్రాంతం నుంచి, మన వివిధ రాజ్యముల నుంచి మన భారతదేశానికి వచ్చేవారు. ఇప్పుడు ఉందా? ఇప్పుడు మనము ఇక్కడ నుంచి వేరే ప్రాంతంలోకి సువిశేష వేల కోసం, సువిశేష పని చేయడానికి మిషనరీస్ అక్కడికి వెళుతున్నారు. ఇప్పుడు సహోదరి సహోదరులారా, నేను ఏం చెప్తున్నారంటే తగ్గిపోయింది. మిషనరీసు, ఫాదర్సు, సిస్టర్స్ చాలా తక్కువ మంది. ఇప్పుడు సెమినారీలు జాయిన్ చేయడానికి, అదేవిధంగా కాన్వెంట్లు జీవనానికి అక్కడ కూడా మాత్రం కాదండి, ఎందుకు మనం విదేశ రాజ్యంలోకి వెళ్ళాలి? మన భారతదేశం కూడా తక్కువ మందియే. ఒకప్పుడు నేను నా సెమినారీ జీవితంలో ఫస్ట్ టైం నేను జాయిన్ చేసినప్పుడు చాలామంది జాయిన్ చేశారు. ఒక ఫస్ట్ ఇయర్ మైనర్ సెమినార్లు జాయిన్ అయినప్పుడు దాదాపు నా బ్యాచ్లు 35 బ్రదర్స్ ఉండేవాడు.
అది కేరళ స్టేట్ నుంచి మాత్రం. అలాగా మొత్తం స్టేట్ కలిపితే మొత్తం సెలెక్ట్ చేసి 80 మంది, చివరికి ఒక 18-20 మంది గురువు అయ్యారు. ఇప్పుడు మనం చూసినట్లయితే నేను సెలవుకి వెళ్ళినప్పుడు చంగనాశ్శేరి నా మైనస్ సెమినార్ వెళ్ళి ఆ 3 సంవత్సరాలు కలిపి ఒక 50 మంది ఉండేవాడు. ఇప్పుడు నేను చూసినప్పుడు 3 సంవత్సరాలు కలిగి ఒక 20 మంది మాత్రమే. ఎక్కడ ఇప్పుడు గురువు అవ్వడానికి, సిస్టర్లు అవ్వడానికి ఇప్పుడు మన ఈ తోటములు, యేసుక్రీస్తుని యొక్క ఈ తోటములు దైవరాజ్య కోసం పనిచేయడానికి ఇప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే. అందుకే యేసు ప్రభు చెప్తున్నారు, ప్రభువా నీవే మీ కన్ను తెరువు, నేను కొనసాగించిన ఈ యొక్క బాధ్యత, ఈ యొక్క దేవుని యొక్క రాజ్యం ప్రకటించడం, ఈ యొక్క బాధ్యత మీరే తీసుకోవాలి. మీరు తీసుకొని మీరు దానిని కొనసాగించాలని ఈరోజు సువిశేషపడన ద్వారా దేవుడు మనతో చెప్తున్నారు మాట. ప్రేమటువంటి ఈ సహోదరి, ఈ సహోదరులారా, కానీ ఈ సువార్త బోధించడం, ఈ సువార్త ప్రకటించడం అంత సులభం కాదండి. అందుకే యేసు ప్రభు ఖచ్చితంగా ఎవరైతే ఈ సువిశేషం కోసం జీవిస్తున్నారో, సువార్త పనికి కోసం మొదలు పెడుతున్నారో వారితో ఒక హెచ్చరిక ఇస్తున్నారు. అది ఏమిటంటే, అది లూకా సువార్త 10వ అధ్యాయము 3వ వచనములు చెప్తుంది. ఏంటిది అమ్మా అది? మీరు పొండు, ఇదిగో తోడేండ్ల మధ్యకు, చూడండి, ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. చాలమ్మా, మేము పంపుచున్నాము. మనకందరికి తెలుసు, ఈ తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లని పంపిస్తే దానికి ఏమవుతుంది అని మీకు అందరికీ తెలుసు. అటువంటి ప్రేమటి సహోదరి సహోదరులారా, మీరు ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. మీ జీవితములు చాలా సంవత్సరాల ముందు ఈ మిషనరీస్ మన భారతదేశంలో వచ్చినప్పుడు వారు కూడా చాలా హింసలకు గురి అయ్యారు. వారు కూడా చాలా బాధలను అనుభవించారు. వారు ఒక్క గ్రామం నుంచి ఇంకొక గ్రామములకి వెళ్ళాలంటే నడకతో కిలోమీటర్లకు ప్రయాణం చేసేవారు. కొన్ని సమయములు నేను సెమినార్లు చదివినప్పుడు చాలా విదేశ రాజ్యం నుంచి ఈ మిషనరీస్ వచ్చి వారి యొక్క మిషనరీ స్టోరీస్, మిషన్ కథలు మాకు చెప్తున్నప్పుడు అయ్యో ఇదే మిషనరీ జీవితం అని ఆశ్చర్యమైపోతుంది. ఏమిటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేసులు పోవాలంటే కిలోమీటర్లు గంటలు నడుచుకుని వెళ్ళాలి. ఎందుకు అక్కడిక్కడ పోవడం? మన దేశంలో కూడా ఉండి నార్త్ ఈస్ట్ ప్లేసులు ఎన్నో మిషనరీ మారు కొండ పైన వెళ్ళి అక్కడ బండిలు పోకున్న సమయంలో ఒక ప్లేసులు బండిలు ఆపి నడుచుకుని పోయి దేవుని యొక్క సువిశేషం, అంతే, అది గొప్ప ప్రేమ. ఇతరులకు శాంతి మనము అర్పించాలి, ఇతరులకు శాంతి మనము పంచుకోవాలి. అది యేసు ప్రభు ఈరోజు చెప్తున్నది. ప్రేమటి సహోదరీశ్వరులు, అంతేగాక వారు వెళుతున్నప్పుడు ప్రియులారా, మనము ఇతరులకు సేవ చేయడానికి, ఇతరులకు శాంతి కలగడానికి వెళుతున్నప్పుడు యేసు ప్రభు కొన్ని నిర్దేశాలు కూడా ఇస్తున్నారు. మనము ఈ కాలములో అది నిజం చెప్పాలంటే మనం ఎవరు కూడా పాటించరు. మీరు వెళుతున్నప్పుడు జాలి సంచి అవసరం లేదని చెప్తున్నారు. ఎందుకు వెళ్ళాలి? మీరు ఇంటికి ప్రవేశించినప్పుడు మీరు మంచి మాటలు వారికి చెప్తున్నప్పుడు, సమాధానం మీకు అని చెప్తున్నప్పుడు వారి ఇంటి వాళ్ళు మీకు అన్నం పెడతారు. అది చాలు. అది దేవుడు చెప్తున్నారు. మీకు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు అని చెప్తున్నారు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నారండి? మనకు ఓదార్పిస్తున్నారు. అది 10వ అధ్యాయము, లూకా 10వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీయము తినుచు త్రాగుచు అచటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు గదా. పనివారు దానికి కూలి పాత్రుడు కూడా. ఎంతో సంతోషం, ఎంతో మంచి. నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నేను అనుభవించాను.
అదే కొంతమంది నేను ఇల్లు బ్లెస్సింగ్స్ వెళుతున్నప్పుడు ఒక ఇల్లు నుంచి 2 ఇల్లు నుంచి మనం కాఫీ కానీ ఏదైనా చిన్న చిన్న వస్తువులు తినడానికి ఇస్తారు. నేను ఏం చేస్తున్నారండి, అమ్మ కొంచెం చాలు, ఇంకా 20 ఇల్లు 30 ఇల్లు ఇంకా పోవాలి అని చెప్పి వాళ్ళకి మన సొంతం నేను చెప్పాను ఆగుతుంది. ఫాదర్ గారండి ప్లీజ్ మీకోసమే నేను తెచ్చినది మీకోసమని అని చెప్పి మాకు కడుపు నిండా ఆహారం పంచుతారు. ప్రియులరా, అదే వారి యొక్క ప్రేమ. మీ జీవితంలో ఇతరుల కొరకు మీరు పని చేయడానికి దేవుని యొక్క రాజ్యం కోసం ఇతరులకు మీరు పంచుకుంటున్నప్పుడు మీ ద్వారానే మీరు అనుభవించిన కార్యములు మాత్రం చాలు. యేసు ప్రభు మీలో ఏం అద్భుత కార్యములు చేశారో అది ఇతరులకు పంచుకోవడం, అదే సువార్త, దేవుని యొక్క సువార్త. అది ఈ చెప్పడం ద్వారా మీరు యేసు ప్రభుని యొక్క సాక్షిలాగా మీరు మారుతారు. సహోదరి సహోదరులారా, అందుగాక చెప్తున్నప్పుడు వెంటనే మనము అదేవిధంగా యేసు ప్రభు ఒక్క నిర్దేశం కూడా చెప్తున్నాం, మీరు వెళుతున్నప్పుడు మీరు ఏం చెప్పకూడదు అని, ఎవరి కుశలు ప్రశ్నలు అడగకూడదు. కొన్ని స్టోరీస్ చెప్పడం, అది విన కుశలములు అడగడం, అది ఇది ముట్టించి మాట్లాడడం, ఇవన్నీ చిండిగా మాట్లాడడం, అవన్నీ చేయకూడదు అని యేసుప్రభు చెప్తున్నారు. ఆ కాలములు యేసుప్రభు కాలములు మరియమ్మ తల్లి ఒక చదువుదమ్మా, లూకా సువార్త 1:39 చదవండి అమ్మా. లూకా సువార్త 1:39. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతము గల ఒక పట్టణంనకు త్వరితముగా ప్రయాణమైపోయిను. చూడండి సహోదరి సహోదరులారా, ఇది ఎప్పుడు ఎలా జరిగింది అండి? దేవదూత ప్రకటించిన ఆ శుభవార్త విన్న ఆ మరియా వెంటనే ఆ ప్రాంతములోకి త్వరగానే వెళ్ళినాయి. యేసుప్రభుని యొక్క శుభార్త ఆ మరియమ్మ తల్లి యొక్క జీవితములు వచ్చినప్పుడు వెంటనే ఇదే మీ జీవితములు మీ ఆపకూడదు. మీ జీవితములు ఎప్పుడైతే యేసుప్రభు ద్వారా మీకు మంచి శుభ కార్యములు మీ జీవితములు జరిగితే వెంటనే ఎక్కడైనా సరే ఇతరులకు తెలియపరచాలి. మన వాళ్ళు చేస్తున్నారు మంచిదే, అది కొంతమంది అది ఆపుతున్నారు. నాకు భయం వస్తుంది. కొంతమందికి ఈ సాక్ష్యం చెప్పడానికి కూడా ముందుకు రావడానికి కూడా భయం. ఎందుకమ్మా, అదొక మంచి సందేశం కదా, మంచి సాక్ష్యం కదా, ఇక్కడ వచ్చి చెప్పకూడదు. ఫాదర్ నాకు భయం ఫాదర్ గారు అని చెప్తున్న చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు ఇదే మీ సాక్ష్యం చెప్పడం ద్వారా దేవుని యొక్క రాజ్యం మీరు ప్రకటిస్తున్నారు. సహోదరి సహోదరులారా, అది మీరు విశ్వసించాలి మీ జీవితములు. అంతేగాక యోహాను సువార్త 41:42 ఈ విధంగా క్రీస్తును కనుకొనిన అంద్రెయ వెంటనే అతని సోదరుడు సీమయోను కనుకొని మేము మెస్సయ్యను కనుకొంటిని అని చెప్పాడు. చూడండి సహోదరి, క్రీస్తును అనుభవించిన ఈ అంద్రెయ వెంటనే ఒక క్షణమునే ఆపలేదు, వెంటనే పరిగెత్తి వారితో చెప్తున్న విషయం, నేను క్రీస్తుని కనుకొంటిని అని చెప్తున్నారు ఒక మాట. అదేవిధంగా యోహాను సువార్త 4:28-29 చదువుతున్నప్పుడు క్రీస్తును గురించిన తెలిసిన సమరయ స్త్రీ తన కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణంలోకి వెళ్ళి ప్రజలతో, ఒక మనుష్యుడు నేను చేసినవి అన్నీయు చెప్పును, వచ్చి చూడుడు, ఆయన క్రీస్తు ఏమో అని చెప్పినది. ఇదే యేసుప్రభు ఆయనని కనుగొన్నప్పుడు ఆయనతో కలిసి మాట్లాడదు, ఎవరితో? ఆ సమరయ స్త్రీతో కలిసి మాట్లాడినప్పుడు సంతోషంగా నిండిపోయింది. ఏమీ ఆలోచించలేదు. ఏ పనులు వాళ్ళు మొదలుపెట్టారో ఆ పనిని అక్కడ పెట్టి, చిన్న పని మీద ఈ పని అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ఇతరులకు తెలియపరుస్తాను, నేను ఒక పని పూర్తి అవ్వాలి, ఇది అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పి అప్పుడు అట్లా చేస్తే మనకి ఏమవుతుంది? శివుని యొక్క శుభార్త అంతా కోల్పోతుంది. మీరు వెంటనే మీకు ఒక జ్ఞాపకం వస్తున్నప్పుడు ఏదైనా కార్యం, ఏదైనా శుభవార్త మీ జీవితములు మీ జరుగుతున్నప్పుడు వెంటనే ఇతరులకు తెలియపరచాలి.
అది యేసు ప్రభు ఈరోజు ఇంత ఉదాహరణం ద్వారా, సమరయ స్త్రీ ద్వారా, అంద్రియ ద్వారా, మరియమ్మ తల్లి ద్వారా వెంటనే శుభకార్యములు మనకు దేవుడు చేస్తున్నప్పుడు ఇతరులకు తెలియపరచాలి అని చెప్తున్న ఒక మాట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి సహోదరి సహోదరులారా, ఈ సువార్త సేవ, సువార్త పరిచర్య మనం ఎలా చేయాలి అది మీరు తెలుసుకోవాలి. మన జీవితములు ఇది ఇతరులకు సేవ చేయడం, ఇతరులకు మంచి మాట ప్రకటించడం, ఇవన్నీ సువార్త ప్రకటనమా? అన్నీ దేవుని యొక్క సేవ కలిగి, దేవుని యొక్క ప్రేరణ కలిగి చేస్తున్న సువార్త పరిచర్యమా అనేటువంటి సమయంలో యేసుప్రభు చెప్తున్న ఒక మాట ఏమిటండి? ప్రియమైనటువంటి సహోదరి ద్వారా, మీరు సువార్త ప్రకటించడం అంటే, సువిశేషం ప్రకటించడం అంటే దేవుని యొక్క సాక్షులుగా, దేవుని యొక్క శిష్యులుగా మారడం. అది దానికి అర్థం. అది మొట్టమొదటిగా యేసు ఒసగుతున్న ఆ యొక్క శాంతి మీ జీవితములు అనుభవించి, యేసుప్రభుని యొక్క ఆ అద్భుత హస్తం మా మీదే అనుభవించి ఇతరులకు సువిశేష ప్రకటించినప్పుడు అదే నిజమైనటువంటి శిష్యులు, నిజమైనటువంటి అపోస్తలుడు అని యేసుప్రభు చెప్తున్నారు. యేసుప్రభుని యొక్క అనుచారులు అని చెప్తున్నారు. కేవలము బాప్తిస్మము పొంది, దివ్య సప్రసాదము స్వీకరించి, దివ్య పూజలో పాల్గొని జీవించడం కాదు ఈ సువార్త పరిచర్యం. సువార్త పరిచర్యం అంటే యేసుప్రభుని యొక్క ఆ అనుచారులాగా మారడమే, యేసుప్రభుని యొక్క శిష్యులాగా, అపోస్తలులాగా మారడమే యథార్థమైనటువంటి యొక్క సువిశేష పరిచర్యం, సువిశేష వేళ అని యేసుప్రభు మనతో ఈరోజు చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనము చదివినప్పుడు మనకు బాగా తెలుసు. ఇది అందుకు యేసు సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడుట కాంచితిని. నేను మీకు పాములను, తేళ్లను అనగద్రొక్కుటకును, శత్రువులను అనగద్రొక్కుటకును అధికారం ఇచ్చి తిని. చూడండి సహోదరి సహోదరులారా, ఇదే దేవుడు మీకు ఒసగుతున్న అధికారం. ఒక్కవేళ నిన్ను దేవుని ముందు సమర్పించి, ఇదిగో ప్రభువా, నేను నీ చేస్తున్న కార్యములు నేను చెప్పినట్లు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని యేసుప్రభునితో చెప్తున్నప్పుడు, యేసుప్రభు మాకు సైతాను పగగొట్టడానికి అధికారం ఇస్తారు అని వచనం పలుకుతుంది. ఇది యథార్థ సేవ. మీకు అధికారం యేసుప్రభు ఇస్తారు. యేసుప్రభు ఆ అధికారం ఇచ్చే మాత్రం కాదు, యేసుప్రభుని యొక్క ఆశీర్వాదం కూడా మీకు దేవుడు ఇస్తారని. ప్రతి సహోదరి సహోదరులు, ఇదే ఈరోజు మనం ఈ దివ్య పూజ బలిలో పాల్గొన్నప్పుడు, ప్రభువా నేను ఏం చేయాలి? ఆ ఒక్కొక్కరు దేవునితో వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఒక మంచి జీవితం ఇస్తారు, ఈ సువార్త పఠనం ద్వారా నేను ఇతరులకు మంచి కార్యములు ప్రకటించాలి, మంచి సువిశేష వేళ చేయాలి అని మీరు చెప్తున్నారు. అవును బిడ్డలారా, మూడు కార్యములు ఈరోజు సువార్త పఠనం మనతో చెప్తున్నారు. ఏమిటండి అది? మొట్టమొదటిగా సువార్త ప్రచారం. అది నేను మీతో ముందుగానే తెలియబడి సువార్త ప్రచారం ఏమిటి అంటే, రెండవది ఆతిథ్యం. ఎదురుని రెస్పెక్ట్ చేయడం, గౌరవించడం. వారిని మీ ఇంటికి వస్తున్నప్పుడు వారిని మీరు గౌరవించి మంచి మంచి కార్యములు వారి కొరకు చేయడం. అదే మూడవది దేవుని ఓదార్పు అను అంశాల గురించి ధ్యానించినటువంటి సహోదరి సహోదరులారా, మాకందరికీ తెలుసు ఈ సువార్త వేళ, సువార్త పరిచర్యం చేయనప్పుడు హింసలు, బాధలు, అడవిండ అన్నీ మనం అనుభవించాలి. అంటే యేసు ప్రభు చివరికి ఒక మాట చెప్తున్నారు, బాధ ఉన్నప్పుడు కూడా, నా కోసం మీరు పని చేస్తున్నప్పుడు నేను నిన్ను ఒట్టిగా పంపదు, నేను నిన్ను విడనాడదు, నేను ఉన్నాడు నీతో
అని యేసు ప్రభు ఒక ఓదార్పు వచనం మనకు ఇస్తున్నారు. సహోదరి సహోదరులారా, పౌలు గారితో యేసు ప్రభు చెప్తున్నది అది, నీకు నా కృప మాత్రం చాలు అని యేసు ప్రభు ఇచ్చారు. ఇదిగో వెళదాం. కేవలము ఫాదర్స్, సిస్టర్స్, అదేవిధంగా ఉపదేశులు మాత్రం కాదు వచనం ప్రకటించడం. ప్రియులారా, మీరే. యేసుప్రభు చెప్తున్నారు, ఈ సమయంలో వారు పదవుల ద్వారా, అదేవిధంగా క్రియల ద్వారా వారు దేవుని యొక్క సువార్త పరిచయం చేస్తున్నప్పుడు మీరు మీ జీవితం ద్వారా యేసుప్రభుని అందరికీ తెలియపరచాలి. అప్పుడే మాత్రమే దేవుడు మీలో నివసిస్తారు. మీలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ప్రేమ, ఆనందాన్ని మీరు అనుభవించవచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందువలన మనమందరము కూడా ప్రార్థించుదాం. ఏంటిది మన ప్రార్థన? ప్రభువా, మీరు కొనసాగించిన ఈ యొక్క సువిశేష చర్య నా జీవితంలో కూడా ఇప్పుడు యేసుప్రభు ఆ 2000 సంవత్సరాల ముందు జీవించారు. మన అప్పస్తలులు కూడా వాడి పని చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ భూలోకములు, ఈ లోకములు, మనము కూడా ఒకరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతారు. కానీ ప్రస్తుతానికి ఈ సమయములు మనము యేసుప్రభుని యొక్క ఆ వచనం ప్రకటించాలి అనే ఒక బాధ్యత తీసుకొని యేసుప్రభుని ప్రతిజ్ఞ చేయాలి. ఒక నిర్ణయం ఖచ్చితంగా మీ జీవితంలో తీసుకుని వెళ్ళాలి. అదే యేసుప్రభు, నేను కూడా నా జీవితం మీకు సమర్పిస్తున్నాను, ఇతరులకు శాంతి కలిగినట్లు, ఇతరులకు సమాధానం కలిగినట్లు ఒక సాధులాగా నిన్ను మార్చండి ప్రభువా అని చెప్తున్నా. ప్రభుత్వ సహోదరి సహోదరుల, ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసి చెప్తున్న ఒక గొప్ప వచనం ఉంటుంది, ఒక గొప్ప మాట. అదేమిటంటే, శాంతి సాధనముగా నన్ను మలచుమయ్యా దేవా అని చెప్పిన. శాంతికి ఒక శాంతి సాధనముగా నన్ను మలచుమయ్యా, మేక్ మీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పీస్. అదే దేవునిది అడగాలి ఈరోజు. ప్రభువా, ఇతరుల పట్ల గొడవ కలిగి జీవించడం కాదు నేను పుట్టి పెరిగినది. ఇతరులకు కోపముతో ఉండడానికి కాదు నేను ఇక్కడ పెట్టినది. ఎదురి పట్ల శాంతి సమాధానం ఉండడానికి నన్ను మార్చండి ప్రభువా అని మనమందరము కూడా ప్రార్థించుదాం. అందరూ కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాస ప్రమాణము మనము ప్రకటించుతాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంసి పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దిగల తండ్రి, ఈరోజు ఈ ఆదివారం రోజు ప్రభువా, మేము మా జీవితము, మా కుటుంబాన్ని, మాకున్నదంతా మీకు ముందు సమర్పిస్తున్నాను ప్రభువా. ఈ అప్ప ద్రాక్షసతో పాటు నా జీవితము మీ ముందు సమర్పించినప్పుడు ప్రభువా, నన్ను స్పర్శించండి ప్రభువా, నన్ను తాకండి ప్రభువా, నా బలహీనతల్ని చూడండి ప్రభువా. మీ సేవలో జీవించడానికి, మీకు ఒక గొప్ప అనుజారులాగా మారడానికి, ఒక సాక్షిలాగా నిలబడి జీవించడానికి మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరచండి ప్రభువా. ఇదిగునైనా యేసు ప్రేమ, యేసుక్రీస్తుని యొక్క కరుణ మా మీదే చూపించి, యేసుప్రభుని యొక్క శాంతి నేను అనుభవించి, ఇతరుల పట్ల, పొరుగువారి పట్ల
శాంతి సమాధానం కలిగి ఉన్నటువంటి జీవితం జీవించడానికి మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించేయండి ప్రభువా. మన నాథుడి యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేల నీరు కాని ఎల్లవేళ పోగడగా పేదరుదయం తనిడి తీర నీకు పాట పాడగా లా 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 నీరాజనం వందనం నీ సేవకే అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారం అగనట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్మ పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించును. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసును. అతడు మరణము నుండి ఉత్థానుడై శ్వాసద జీవమునకు మార్గము తెరచెను. తండ్రి అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో నేగమై నిరంతరము మేము నీ స్తుతి గీతము పాటుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. పవిత్రమైనటువంటి దివ్యరహస్యములోకి మనము ప్రవేశిస్తున్న సమయం, ప్రభుని యొక్క శరీరము రక్తము మాకు ఒసగబడుతున్న సమయం ఇది. మనల్ని అందరిని కూడా దేవునికి సమర్పించుకొని ఇది రహస్యములో మనం పాల్గొందాం. ఓ
ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు కనుగా నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబది మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పబూనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముని భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుదు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకు ధారపోయబడును. దీనిని నాగభాగము చెయ్యుడు. యేసుక్రీస్తు వందనము, శాంతికర్త వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనొసగు యాపమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమ్ముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వార్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా ఆంటనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదాహరణమగదమున నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనిగిర ముందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారి దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిబి దేశోబి దేవిని కంటే తెలియక మరి మాతతోనూ ఆమె బ్రతికి పునద జోజపకారుతోనూ పునద అప్పస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసే వారందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును తీర్చయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యోధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులు చేసి అన్ని కలద నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుంటాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నా, నా శాంతిని మీకు ఇచ్చున్నానని అపొస్తలులతో భజించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించి ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఆనందంగా సంతోషంగా ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించే ప్రభువు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము మాకు నిత్య జీవన్ అసుగునుగాక. ఆమేన్. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీ కోసమే సాక్షాత్తమే. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. భారము చేయి అలసి పులిసి ఉన్న సమస్త ప్రజలారా, నా యొద్దకు రండుగు,
మీకు విశ్రాంతి నా ఒసగుడు అని ప్రభువు నడుపుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదిదములైన గొప్ప వరముతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. శ్రీ శ్రీమతి దేవుని యొక్క ఆశీర్వాదం స్వీకరించు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్నందరినీ ఆశీర్వదించి తన రెక్కలో నీడలో సదా సర్వదా నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడునుగాక. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వర